వెల్కమ్ టు మహేష్ సురేష్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము హైదరాబాద్ నుంచి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. సో మొత్తం మా ఫ్యామిలీని తీసుకుని అయితే బీచ్పల్లి వెళ్తున్నాం. సో హైదరాబాద్ నుంచి బీచ్పల్లి వచ్చేసి 175 కిలోమీటర్స్. సో మనం బీచ్పల్లి అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు టెంపుల్లోకి. సో ఇది టెంపుల్ గోపురం ఇది. సో మెయిన్ టెంపుల్ గోపురం ఇదే. సో మనం ఇక్కడ నుంచి కృష్ణానదికి అయితే వెళ్తున్నాము స్నానం చేయడానికి. సో మేమందరం కలిసి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణానది వాటర్ ఈసారి అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. సో ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది హైవే, అది అక్కడ నుంచి మనకు అది కర్నూలు హైవే అంటాం మనము. సో చూడండి వాటర్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. సో మనం ఇక్కడ నది స్నానం అయితే చేయబోతున్నాము. సో కృష్ణానది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నేనైతే నది స్నానం అయితే చేస్తున్నాను. సో నా నది స్నానం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో శ్రీకృష్ణ దేవరాయలు అధిష్టానం వదిలేసిన తర్వాత వ్యాసరాయలు అధిష్టానంలోకి అయితే వచ్చాడు. సో అప్పుడు హనుమంతుని విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇక్కడ పూజారిని ఎవరిని నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు సో ఈ టెంపుల్కి ఎవరైతే ఫస్ట్ భక్తుడు వస్తాడో సో వాళ్ళనే పూజారిగా చేద్దామని అనుకున్నారు. సో అక్కడ ఒక బీసన్న అనే ఒక వ్యక్తి అయితే వచ్చాడు. అతను ఒక బోయవాడు. సో అతనే పూజారిగా నిర్వహించారు. సో ప్రతిరోజు ఇక్కడ గుడిలో ఫస్ట్ బోయవాళ్ళతోనే పూజ చేయిస్తారు. అతనే పూజారి ఇక్కడ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది టెంపుల్ది. ఇక్కడే హనుమంతుని విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ మనకు లోపల ఫోన్ అయితే అలౌడ్ లేదు. సో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. అది కాక మనకు కృష్ణానది ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు పక్కా స్నానాలు చేయండి. కృష్ణానదిలో చాలా పుణ్యం అయితే వస్తుంది. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జై శ్రీరామ్ అంటూ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహేష్ సురేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.